Welcome, fellow travelers, to Curiosity Compass. మన విస్తారమైన విశ్వంలోని అత్యంత మైండ్ బ్లోయింగ్ మరియు ఎక్కువ మందికి తెలియని ఫ్యాక్ట్స్ను అన్వేషించే ప్రయాణం చేస్తాం. ఇవాళ మనం అందరికీ తెలియని 5 అద్భుతమైన ఆవిష్కరణలను అన్వేషించే ఒక అద్భుతమైన ప్రయాణానికి మన కోఆర్డినేట్స్ సెట్ చేద్దాం. కాబట్టి బకిల్ అప్ ప్రయాణికులారా, ఈ ఆవిష్కరణలను తెలుసుకొని మీ మనసును మెరుగుపరుచుకోండి. ఊహించండి, ఒక చిన్న కణం. ఇది ఎంత చిన్నగా ఉంటుందో చెప్పాలంటే దాని ముందు ఆటం కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది విస్తారమైన బ్రహ్మాండ సముద్రంలో 4 బిలియన్ సంవత్సరాల పాటు ప్రయాణించింది. ఇది, నా మిత్రులారా, గోస్ట్ పార్టికల్, ఒక న్యూట్రినో గురించి 2018లో శాస్త్రవేత్తలు గుర్తించిన ఒక అద్భుతమైన కథ. ఈ న్యూట్రినో మన సూర్యుని కంటే బిలియన్ల రెట్లు బరువైన ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ నుండి వచ్చింది. ఇది ఒక కాస్మిక్ పార్టికల్ యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణతో ఈ రహస్యమైన బ్రహ్మాండ రహస్యాలు మన ఊహకు మించి ఎంత శక్తివంతమో నిరూపితమైంది. ఇప్పుడు వస్తువుల్ని భూమిపైకి లేదా మీ చేతిలోకి తీసుకువస్తాము. మీరు ఎప్పుడైనా ఒక లోహం గురించి విన్నారా? ఇది కేవలం 29.8 డిగ్రీల సెల్సియస్ వద్ద మెల్టవుతుంది. గేలియంకి హాయ్ చెప్పండి. ఇది కేవలం మీ శరీర వేడి వల్లనే ద్రవంగా మారుతుంది. ఇది పూర్తిగా సైన్స్ ఫిక్షన్ సినిమాల నుండి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఇది నిజంగా ఉంది. గేలియం హైటెక్ పరిశ్రమల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది మీ స్మార్ట్ఫోన్లలోని సెమీకండక్టర్లు నుంచి శాటిలైట్లను కక్ష్యలో ఉంచడానికి ఉపయోగపడే వరకు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. స్పేస్ను కాసేపు మర్చిపోండి. మన అడుగుల క్రిందనే ఒక అన్వేషించని ప్రపంచముందని ఊహించండి. 2004లో శాస్త్రవేత్తలు భూమి మాంటిల్లో లోతుగా దాగవున్న ఒక భారీ సముద్రాన్ని కనుగొన్నారు. ఈ నీరు రింగుడైట్ అనే ఖనిజంలో బంధించబడి ఉంది, మరియు ఇది భూమిపై ఉన్న అన్ని సముద్రాల నీటి మొత్తానికి 3 రెట్లు ఎక్కువ నీటిని కలిగి ఉంది. ఇది మనకు ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది. భూమి ఉపరితల క్రింద ఇంకా ఎలాంటి రహస్యాలు దాగ ఉన్నాయో, కనుగొనబడ్డ స్థితిలో బయటపడటానికి ఎదురుచూస్తున్నాయో? ఇప్పుడు భూమి పుట్టుకకు ముందు, మన సూర్యుడికి ముందు, ఇప్పుడున్న గెలాక్సీ ఏర్పాటుకు కూడా ముందు ఉన్న కాలం గురించి మాట్లాడుకుందాం. 1969లో ఆస్ట్రేలియాలోని మర్చిసన్ అనే ప్రాంతంలో ఒక మెటియోరైట్ పడింది. దీనిలో మన సౌరవ్యవస్థ కంటే పాత స్టార్డస్ట్ ఉంది. ఈ ప్రాచీనమైన ధూళి సుమారు 7 బిలియన్ సంవత్సరాల కంటే పాతదిగా అంచనా వేయబడింది, మరియు ఇది భూమిపై కనుగొనబడిన అత్యంత పాత పదార్థం. ఈ స్టార్డస్ట్ను విశ్లేషించడం ద్వారా మనం విశ్వంలోని ప్రారంభ దశల్లోకి ఒక చూపు వెయ్యగలం. అప్పట్లో నక్షత్రాలు మొదటిసారిగా ఏర్పడుతున్న సమయం. ఇది ఒక కోస్మిక్ టైం క్యాప్సూల్ లాంటిది. మనం అందరం స్టార్డస్ట్తో తయారై ఉన్నామనే విషయం, మరియు విశ్వంతో అనుబంధం ఎంత లోతైనదో తెలియజేసే గుర్తు. మన చివరి గమ్యం మిమ్మల్ని భూమి గుండెల్లోకి, ఎప్పటికీ చీకటి మరియు ఊహించలేని లోతుల ప్రపంచానికి తీసుకువెళ్తుంది. జార్జియాలోని కాక్సస్ పర్వతాల్లో దాగవున్న వేరియోవ్కినా గుహ మన గ్రహంలోని అత్యంత లోతైన గుహగా గుర్తించబడింది. దాని లోతు ఎలా ఉంటుందో ఊహించాలంటే 8 ఐఫిల్ టవర్స్ను ఒకదానిమీద ఒకటి నిలబెట్టినట్లు ఊహించండి. ఇంత లోతుకు ఈ భూగర్భ అగాధం దిగుతుంది. ఈ గుహను అన్వేషించడం ధైర్యం లేని వారికోసం కాదు. దీని అడుగుకు చేరుకోవడానికి అనేక రోజులు పడుతుంది, మరియు ఆపదలు చాలా నిజమైనవి. కాని ఈ లోతుల్ని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారికి వేరియోవ్కినా గుహ ఒక రహస్యమైన ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. ఎప్పటికీ సూర్యకాంతిని చూడని ఈ ప్రదేశం కాలం ఎక్కడో ఆగిపోయినట్లు అనిపించే ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. స్పేస్ లోతుల నుండి మన గ్రహంలోని రహస్య ప్రపంచాల వరకు ఈ 5 అద్భుతమైన ఆవిష్కరణలు మనం ఆశ్చర్యం మరియు మిస్టరీతో నిండిన విశ్వంలో జీవిస్తున్నామనే విషయం గుర్తు చేస్తాయి. ఇవి మన కుతూహలాన్ని రేకెత్తించి ఇంకా ప్రశ్నలు అడగాలని, అన్వేషించడాన్ని ఆపకూడదని, మనం తెలుసుకున్నదానికి అవధులు లేకుండా ముందుకు సాగాలని ప్రేరేపిస్తాయి. మీకు ఈ కోస్మిక్ జర్నీ నచ్చిందా? అయితే లైక్ బటన్ నొక్కి క్యూరియాసిటీని సబ్స్క్రైబ్ చేయండి. మనం కలిసి విశ్వాన్ని ఇంకా అన్వేషిద్దాం. క్యూరియాసిటీ కోంపాస్లో మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ప్రయాణంలో చేరండి.